అని బీఆర్ఎస్ అంచనాకు వచ్చిందో ఈ రోజు కౌంటింగ్లో అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుద్దేమో అనేది కొంచెం అలర్ట్ అయింది. కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అయింది. ఎందుకంటే పోలింగ్ రోజు దెబ్బతిన్నది అదే కౌంటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. శ్రీకాంత్ రెడ్డి DCMS మాజీ చైర్మన్ కరీంనగర్ అనే షేక్పేట్లో కూడా ప్రచారంలో ఆడ కొప్పిలీశ్వర్తో కలిసి మాజీ మంత్రి కొప్పిలీశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? షేక్పేట మీరు చూసారు, షేక్పేట కౌంటింగ్ పూర్తయింది. పూర్తిగా అక్కడ కొంత మీకు పోటాపోటీ వాతావరణం కనిపించినా ఎర్రగడ్డ, రేవంత్ నగర్, వెంగళరావు నగర్ అసలు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. 5 రౌండ్లు ముగిసేసరికి 10-11 వేల లీడ్లోకి వెళ్ళింది. ఏం చెప్తారు దీనిపై? రైట్, శ్రీకాంత్తో మాట్లాడదాం. చెప్పాలి సోలంకి గారు, మీరు చెప్పండి. అంటే మొన్నటి ఆరోపణలు, అది బీజేపీ కూడా అక్కడక్కడ ఆరోపణ చేసింది, అధికార దుర్వినియోగం అవుతుంది, అది ఇది ఇలాంటి ఆరోపణలు. సరే, ఓడిపోయిన తర్వాత ఇలాంటివన్నీ రావడం సాధారణం. అయితే ఆ పోలింగ్ రోజే బీఆర్ఎస్ మాత్రం చేసింది, అభ్యర్థి రోడ్డు మీద బైఠాయించారు, అక్కడక్కడ లాఠీ చార్జీలు, బూత్ క్యాప్చర్లు అయ్యాయని ఆరోపణలు. ఏంటి అందులో ఏమైనా వాస్తవం ఉందా? కళ్యాణ్ గారు, అధికార దుర్వినియోగం అనేటువంటిది రకరకాలుగా జరుగుతుంది. అది మీకు తెలిసినటువంటిది. అది పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటామా, లేకపోతే రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటామా, ఎన్నికల సంఘం అధికారులను అడ్డం పెట్టుకుంటామా అనేటువంటిది ఒక ఎత్తు అయితే, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకానొక ప్రచార సభలో మాట్లాడుతూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మీరు ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీకు ఫ్రీ బస్సు రద్దు అవుతుంది, రేషన్ కార్డు బస్సు అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదో పెన్షన్లు క్యాన్సిల్ అవుతాయి, ఈ రకంగా మాట్లాడడం, దీన్ని అధికార దుర్వినియోగం అంటారా, బెదిరింపు అంటారా, ఏమంటారా? అది మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. వెంకట్ గారు, సోలంకి శ్రీనివాస్ గారు చెప్పేది కరెక్ట్. నేను కూడా విన్నాను అది స్పీచ్. అసలు మాగంటి సునీత గెలిస్తే సీఎం అవుతుంది అనుకుని అలా అన్నారా, లేకుంటే దాని ఉద్దేశం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. కళ్యాణ్ గారు, వారు అన్న పర్సెప్షన్ ఒక రకంగా ఉంటే దాన్ని ఇంకో రకంగా పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా చెప్పినా, ప్రజలకు ఏది చెప్పినా, ప్రజలు ఎవరు ఓటేయాలనుకుంటారో వాళ్ళు ఓటేస్తారండి. చెప్పింది దీని వీళ్ళు మళ్ళీ ఎవరైనా మీరు వారిని గెలిపిస్తే వాళ్ళు కాళ్ళల్లో కట్టలు పెట్టి అన్నిటికీ మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేస్తారనే భాగంలో ముఖ్యమంత్రి గారు సంబోధించి మాట్లాడారు. దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి గారు ప్రచారం ఎందుకు చేసిర్రు, ఇట్లా మాట్లాడారు అని చెప్పి మీరు మాట్లాడితే, పోలింగ్ బూత్ నెంబర్ 185 and 188 నారాయణ్ నగర్ అని ఎక్కడైతే చేసినా ఆ డివిజన్లో పోలింగ్ ఈ బూత్ల కాడ, టేబుల్ల కాడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ గారు, గువ్వల బాలరాజు గారు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకొని కూర్చోరు. మీకు అదే చెప్తున్నాను కళ్యాణ్ గారు, ఎలక్షన్ అన్నప్పుడు అందరూ అన్ని స్ట్రాటజీలు చేస్తారు. వాళ్ళు అన్నదే మరి వీళ్ళు అన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక విషయం, పాయల్ శంకర్ గారు కూడా ఎమ్మెల్యే గారే కదా, 185 బూత్ టేబుల్ కాడ కూర్చున్నారు. 185 నేను బూత్ నెంబర్ కూడా చెప్తున్నా, 185 బూత్ నెంబర్. నేను అనుకున్నాను కూర్చున్నాయి, దాని కాదంటే రేవంత్ రెడ్డి గారు అది 100% తప్పే, నేను ఒప్పుకుంటా సార్, దానికే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అని మీరు ఒప్పుకోండి కదా కళ్యాణ్ గారు, తప్పే కదా, మీరు ఒప్పుకోకపోవచ్చు, మీ పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రద్దు అయితే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అనేటువంటిది ఎవరో ఒక ఈ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వేషధారణ వేసుకొని వెళ్ళి సెంటిమెంట్ ఎమోషన్స్ రెచ్చగొట్టి పాకిస్తాన్ రేపు పొద్దున భారతదేశం పాకిస్తాన్ లెక్క అయిపోతుంది, బీజేపీ పార్టీ ఓట్లు లేకపోతే భారతదేశం మాటలు మాట్లాడలేదు. అసలు తలకాకి బోడిగుండుకు బోకాలికి బోడి అంటే రేవంత్ రెడ్డి గారు అలా బెదిరించారు కాబట్టి ఓటర్లు భయపడి ఓటేశారంటారా? 100% జరిగింది కదా, అదే 100% జరిగింది కళ్యాణ్ గారు, 100% జరిగింది అంటున్నా నేను. రాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరిస్తారా కళ్యాణ్ గారు? ఇంకో మాట కూడా చెప్తా కళ్యాణ్ గారు, ఇంకో మాట కూడా చెప్తా కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు ఒక నిమిషం ఇక్కడ వినండి. కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఓటర్లు భయపడతారని చెప్పి మీరు ఓటర్లను కూర్చొని ఓటర్లు అగౌరవపరిచి మాట్లాడొద్దు. మీరు నేను ఎవరున్నా ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజల్ని అగౌరవపరిచి మాట్లాడొద్దు. అంటే బస్తీ ప్రజలు భయపడతారా?
సో ఈ అవగాహన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కొంత ప్రజలు ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కళ్యాణ్ గారు. నిజంగానే కళ్యాణ్ గారు ఒకటే ఒక విషయం చెప్తా నిజానికి కూడా నిజంగా టీఆర్ఎస్